JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి మాత్రం పూర్తిగా హవా సాగించింది. అందులో భాగంగానే సుమారు 158 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడిగా 10 నియోజకవర్గాలు కూడాను టీడీపీ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థి కూడా గెలుచుకున్నారు. పలాస నుండి పోటీ చేసినట్టు గౌతి శిరీష ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఈ తీర్పును ఏ విధంగా తీసుకోవచ్చు? 151 ఆంధ్రప్రదేశ్లో 2019 ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. కానీ ఈసారి ఆ 151 దాటి ఈరోజు ఇంకా సీట్లు ఇచ్చారు. కూటమితో పాటు టీడీపీ కూడా ఘన విజయాలు. 40,000 ఓట్లు మెజార్టీ అంటే అది నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా అండి. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి అవసరం, ఆయన తాలూకా ప్రాముఖ్యత, రాష్ట్రానికి ఆయన ఎంత అవసరం ఉందో తెలియజేసినట్టు చేశారు. గెలుపు ఊహించాం కానీ కూటమికి మాకు కానీ ఇంత అపూర్వమైన గెలుపు అయితే మేము ఊహించలేదు. చూస్తే ప్రస్తుతం కూటమితో పాటు ఎన్డీఎస్ కూడాను కేంద్రంలో ఫామ్ చేయబోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంపీ సీట్లే ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకం కానున్నాయి. ఏమనిపిస్తుంది చివరి క్షణంలో బీజేపీ టీడీపీతో కలడం? ద బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ సార్, టీడీపీ సిబిఎన్ ఈ రెండు కలిసి చేసిన మ్యాజిక్ ఇది. కూటమి ఈరోజు టీడీపీకి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేసేందుకు కలిసి వచ్చిందన్నటువంటి ఒక సంకేతాలు ఈ ఫలితాలు చూపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమం విలువ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఇంకా బాగా అర్థమయ్యేలా చేశారు ఆ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఏం కోల్పోయామో అర్థం చేసుకున్నారు. ఆ కోల్పోయిన వాటికి ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారు ఓడించారో అంతకంతా ఈరోజు ఆయన్ని ఇంకా గౌరవంగా గెలిపించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 3వ జాబితాలో సీట్ వచ్చిందన్నట్టు ఆవేదన ఈరోజు తొలిగిపోయినట్టేనే ఇంతలా పలాస నియోజకవర్గం ప్రజలు అంతలా మెజారిటీ ఇచ్చారు. 3వ జాబితాలో చోటు నేను ఎప్పుడు ఆవేదన చెందలేదండి. వీరే ఆ రోజు అదే ప్రశ్న అడిగారు. వచ్చామా లేదా, ఇచ్చారా లేదా, ఈరోజు గెలిచామా లేదా, ఈ మూడింటి మీద వెళ్తున్నాను. ఆశావాహులు లేని నియోజకవర్గంలో మొదటి జాబితాలో శిరీష పేరుంటుందని అందరూ ఎదురు చూశారు. 5 ఏళ్ల పాటు పలాస నియోజకవర్గం తాలూకా ఆకృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా చాటినటువంటి ఘనత ఆర్జించినట్టు శిరీష. మొదటి లిస్టులో వచ్చుంటే ఇంత శిరీష గురించి ఆలోచించేవారు కాదు కదా. 3వ లిస్టులో వచ్చింది కాబట్టి శిరీషకి ఇంకెప్పుడు వస్తుందని రాష్ట్రం అంతా ఆలోచించారు. ఏ విధంగా తీసుకొచ్చి తాతయ్య ఆశీస్సుల నాన్నగారి తాలూకా శ్రమ ఈరోజు హస్బెండ్గా 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయినా పార్టీని వదలని పలాస టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఎన్నికల ముందు టీడీపీని సపోర్ట్ చేయడానికి వచ్చిన జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, ఈ 3 కలయికతో ఈరోజు పలాస నుండి ఇంత అత్యద్భుత మెజార్టీ రావడానికి కారణం అదే. చూస్తే 5 ఏళ్ళు ఇంతలా చిత్రహింస పెట్టారు శిరీష్ని. ఎవరినైనా మీద రివెంజ్ తీసుకునేందుకు అవకాశంగా ఉంటుందా, లేకపోతే పలాసలో ప్రశాంతమైన వాతావరణ పాలన సాగింది? రివెంజ్ పాలిటిక్స్ ఉండవండి. సేఫ్ పలాస, సేఫ్ పలాస అదే మోటోతో ముందుకొచ్చాను. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలికి మేము వెళ్ళబోవటం లేదు. ఎందుకంటే కార్యకర్తల తాలూకా విలువ మాకు తెలుసు. 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఏడ్చుకున్నారో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మేము చూసాం. అది తెలుసు కాబట్టి ఏ వైసీపీ కార్యకర్తల జోలికి మేము వెళ్ళబాం. కానీ వైసీపీ నాయకులం అని చెప్పి చాలామంది ఇబ్బంది పెట్టారు. వాళ్ళనైతే చంద్రబాబు నాయుడు గారు తగు రీతిలో బుద్ధి చెప్తారని ఆశతో ఉన్నాం. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అయితే మాకు వస్తుందని ఆశపడ్డాం. కానీ ఇంతలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఇంతలా అభిమానిస్తారనే విషయాన్ని మాత్రం ఆమె ఊహించలేదు. కాకపోతే పలాస నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు అంటే అప్పట్లో ఓడిపోయినా కూడా నానా హింసలు పడినా కూడా ఈరోజు ఈ గెలుపు విషయంలో పలాస టీడీపీ కార్యకర్తలతో పాటు చివరిలో జనసేన బీజేపీ కలయికే తనకి విజయం వరించింది. తాతగారి ఆశీస్సాధనతో పాటు నాన్నగారి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో పలాసలో సేవ్ పలాస, పీస్ పలాస అన్నటువంటి నిర్ణయంతో చేసినట్టు తన ప్రయత్నంలో ఈసారి పలాస నియోజకవర్గం ప్రజలు తనకు కట్టినటువంటి ఈ పట్టాన్ని మాత్రం పలాస అభివృద్ధికి కృషి చేస్తాను. 5 ఏళ్ల పాటు ఎవరైతే వైసీపీ నాయకులు గత 5 ఏళ్ళుగా ఆ పలాసలో ఉన్నటువంటి పలువురిని వేధించారు, వారిపై మాత్రం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రివెంజ్ తీర్చుకుంటాం, మాకు కక్ష రాజకీయాలు అన్నవి కాకుండా అభివృద్ధి ధ్యేయంగా పలాసను అభివృద్ధి చేయడానికి మాత్రం తను కృషి చేస్తానని శిరీష్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.